తప్పిపోయిన కుమారుని తండ్రి హత్తుకొన్నాడు అని అంటే చూడండి, రియలైజేషన్ లేకుండా, రిపెంటెన్స్ లేకుండా, అంటే పశ్చాత్తాపము లేకుండా, మనసు మార్చుకోకుండా కపటమైన మనసుతో వస్తే గనక అతని పరిస్థితి ఏ విధంగా ఉండేదో. ఇక్కడ తండ్రి చేర్చుకున్నాడు అని అంటే నిజమైన పశ్చాత్తాపంతో తప్పిపోయిన కుమారుడు తండ్రిని హత్తుకొన్నాడు. ఆ పశ్చాత్తాపమైన మనస్సును బట్టి తండ్రి ఇతని మరలా చేరదీసినటువంటి క్రమం మనకి ఇక్కడ కనబడుతుంది. పశ్చాత్తాపమైన మనస్సు ఒక వ్యక్తిని దేవునికి చేరువ చేస్తుంది. చూడండి, వాక్యము సెలవిస్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడంట కనికరం పొందుతాడు. నిజముగా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఒప్పుకోవాలి. దేవుడికి సమస్తము తెలుసు. నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉందో దేవునికి తెలుసు. నీ హృదయంలో దేని మీద ఆశ ఉందో దేవునికి తెలుసు. ట్రాన్స్పరెంట్గా దేవుడు అన్నీ క్లియర్గా చూస్తాడు. చూసినప్పుడు ఏంటంటే దేవుని దగ్గర మనకు మొహమాటాలు వద్దు. ఆ ఒప్పుకోలేని పరిస్థితి ఉంటే కనుక అది పాపంగా పెరిగిపోతూ ఉంటుంది.